నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గతంలో పిల్లలు లేకపోతే చెట్లకి పుట్లకి ముక్కి పిల్లల కోసం సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఎదురు చూసిన తల్లులు ఉన్నారు. క్రమేపీ సంతాన సాఫల్య కేంద్రాలు విస్తృతంగా వెలిసి ఐవీఎఫ్ కేంద్రాల పేరుతో, ఆ తర్వాత అద్దె గర్భాలు వచ్చినాయి సర్వగసి పేరుతో, కొత్తగా ఎగ్ ఫ్రీజింగ్, ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆరోగ్యవంతమైన బిడ్డను కనొచ్చన్న ఒక కాన్సెప్ట్ విపరీతంగా ప్రమోట్ అవుతున్నది. పెద్ద ఎత్తున దాన్ని కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. నిజంగా సరైన వయసులో బిడ్డల్ని కనటం ముఖ్యమా? ఆ వయసులో తల్లి అండాలని భద్రపరచుకొని అవసరమైనప్పుడు గర్భం ధరించి బిడ్డల్ని కనటం శ్రేయస్కరమా? ఏది మంచిది? ఇందులో ఉన్న మంచి చెడుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చర్చలో మనతో డాక్టర్ ప్రమోద్ కుల్కచర్ల గారు, సీనియర్ కార్డియాలజిస్ట్ వారు, మెడికవర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ప్రమోద్ గారు నమస్కారం సార్. నమస్కారం. అలాగే మనతో డాక్టర్ శ్రీదుర్గ గారు, ఐవీఎఫ్ ఎక్స్పర్ట్ వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం. అలాగే డాక్టర్ చిన్మయి గుప్తా, ఎండి గైనకాలజీ చేశారు. తను యంగ్ డాక్టర్, ఇంకా వివాహం చేసుకోలేదు. ఆవిడ వివాహం చేసుకునే స్టేజ్లో ఉన్న ఒక యువ డాక్టర్. ఆవిడ కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో సంజయ్ గారు, పిఓడబ్ల్యూ నాయకురాలు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా దుర్గ గారు నమస్కారం. నమస్కారం. దుర్గ గారు, మనం వింటున్నాం ఈ మధ్యకాలంలో, అంటే నేను ఆమె లేవానండి, నాకు పెద్దగా దీని గురించి తెలియదు. కాకపోతే ఏదో ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టుకున్నట్టుగా ఎగ్ ఫ్రీజింగ్ అని చెప్పి పిల్లల్ని తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా 25 సంవత్సరాల లోపు ఆ తల్లి అండాలని భద్రపరుచుకొని కెరీర్లో వాళ్ళంతా సెటిల్ అయ్యి ఎప్పుడైతే గర్భం దాల్చగలం అనుకుంటారో అప్పుడు మళ్ళా పిల్లల్ని కానొచ్చు అన్నది నేను వింటున్నా. ఇదండి, ఇది ఎంతవరకు సాధ్యము, ఎంత వ్యయంతో కూడుకున్నది, ఎంతమందికి అవసరం ఉంటుంది, అంటే వీటికి సంబంధించి మీ విశ్లేషణ ఏం చెప్తారు? ఇది ఎగ్ ఫ్రీజింగ్ అండి. అసలు మొదలు కనిపెట్టింది క్యాన్సర్ పేషెంట్లకి లేదా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఈ గుడ్లు అంతే, ఇవే మిగులుతాయి అంతే, ఈ మంత్ లో వచ్చిన గుడ్లు. కాకపోతే దీని యూజ్ ఎక్స్టెండ్ అయిపోయి ఇప్పుడు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని అవుతుంది. అంటే వాళ్ళకి మీరు అన్నట్టు కెరియర్ ఆప్షన్స్ వల్ల మంచి వయసులో ఉన్నప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని తర్వాత వాళ్ళ కెరియర్ అటానమీ అంతా ఉంటుందని, తర్వాత కెరియర్ అంతా అయిపోయిన తర్వాత జాబ్ సెక్యూర్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ట్రై చేద్దామని ఫ్రీజ్ చేసుకుంటున్నారు ఈ మధ్య సోషల్ ఫ్రీజింగ్ అని. డెఫినెట్లీ అండి, ఏజ్ వల్ల ఎగ్ క్వాలిటీ డెఫినెట్లీ డిటేరేట్ అవుతుంది. క్వాలిటీ అంటే ఏంటంటే జన్యు పదార్థాల్లో డిఫెక్ట్స్ వస్తాయి. మన డిఎన్ఏ మాలిక్యూల్, మీరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ గుర్తుంటే డిఎన్ఏ కాయిల్ లాగా ఉంటుంది. అందులో కొన్ని వేల కోట్ల మాలిక్యూల్స్ ఉంటాయి. వాటిలో చేంజెస్ వస్తాయి ఏజ్ తో పాటు. సో ఆడవాళ్ళు తెలివిగా స్మార్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ బయోలాజికల్ క్లాక్ అనేది ఉంది మనకి. డెఫినెట్ గా ఒక ఏజ్ తర్వాత అది డిటోరేట్ అవుతుంది, జన్యు పదార్థం డిఫెక్ట్స్ వస్తాయి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది, లేకపోతే అబార్షన్స్ ఎక్కువ అవుతాయి, లేకపోతే డిఫెక్టివ్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ డిబేట్స్, డిస్కషన్స్ ఎక్కువ అవుతున్నాయి. కాకపోతే ఎగ్ ఫ్రీజింగ్ అనే వచ్చే అమ్మాయికి అన్ని చెప్పాలి. అమ్మాయికి ప్రోస్, అమ్మ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల వచ్చే మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. మీకు ఫ్రీడమ్ వస్తుంది, మీకు అటానమీ వస్తుంది, మీరు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, వాట్ ఎవర్ కెరియర్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే దాని డిసడ్వాంటేజెస్ కూడా చెప్పాలి, వాళ్ళకి ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఉండాలి. డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇదంతా ఈజీ, లెస్ కాస్ట్లీ ఆప్షన్ కాదు. మన గవర్నమెంట్ ఇక్కడ అంత ఫండింగ్ ఇవ్వట్లేదు మన దేశంలో. ఏవో అడపదడప కొన్ని ఐటీ కంపెనీస్ ఇస్తున్నాయో కానీ యావరేజ్ గా ఇది లక్షల్లో కూడుకునే ట్రీట్మెంట్. 2.5 లక్షలు దాని సుమారుగా అంత అవుతుంది. ప్లస్ ఇయర్లీ ఓ 25,000 నుంచి ఒక 35,000 వరకు ఆ ఎగ్స్ ఫ్రీజ్ ఎక్స్టెండ్ చేసుకునేంత వరకు కడుతూ ఉండాలి. ప్లస్ మన దేశంలో స్టడీస్ ఇంకా రాలేదండి. అంటే ఈ డేటా ఎంతమంది అసలు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు, ఏ వయసులో ఫ్రీజ్ చేసుకున్నారు, వీళ్ళలో ఎంతమంది వచ్చి అసలు ఎగ్స్ వాడుకున్నారు, సో వాడుకున్న తర్వాత ఎంతమందికి హెల్తీ బేబీస్, అసలు ప్రెగ్నెన్సీస్ ఎంతమందికి వచ్చినాయి, అందులో ఎంతమంది బేబీస్ హెల్తీగా ఉన్నారు, ఈ డేటా మన ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కాకపోతే వెస్టర్న్ కంట్రీస్ లో ఈ డేటా చేశారు ఆల్రెడీ.
మన లండన్ లో గైస్ అండ్ థామస్ అని చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అండి. ఓకే. అందులో 146 పేషెంట్స్ మీద చూసారు ఎగ్ ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళలో సోషల్ గా, ఓకే. అంటే క్యాన్సర్ తో కాదు, ఎగ్ ఫ్రీజ్ సోషల్ గా చేసుకున్న వాళ్ళు. వాళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే అందులో వాపస్ వచ్చింది హార్డ్లీ 10 నుంచి 16% మందే వాపస్ వచ్చారు. ఆ ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ మాకు ప్రెగ్నెన్సీ ఈ ఎగ్స్ యూజ్ చేసుకుని మేము ప్రెగ్నెన్సీ తెప్పించుకుంటామని 16% మాక్సిమం 10% మంది వచ్చారు. ఓకే. వాళ్ళకి తెలియదు మిగతా 85% మంది ఎందుకు వాపస్ రాలేదో తెలీదు. సో వాళ్ళ అంచనా ఏంటంటే వీళ్ళు న్యాచురల్ గా ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. అయితే పరిస్థితులు ఆ ఎగ్స్ యూజ్ చేసుకోవడానికి వాపస్ రావడానికి కూడా పరిస్థితులు వాళ్ళకి అనుకూలించలేదేమో. సో ఒకటి, సో ఎంతమంది ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి, మీరు 8 లక్షలు కడుతున్నారే, సో మీరు ఈ 25 ఏళ్ళకి ఫ్రీజ్ చేసుకుంది అనుకున్నాం అనుకోండి ఒక అమ్మాయి, తర్వాత 35 ఏళ్ళకి వచ్చింది అనుకోండి ఫ్రీజ్ చేసి, ఎగ్స్ నాకు పుట్టట్లేదు న్యాచురల్లీ, నేను ఇప్పుడు ఈ ఎగ్స్ ని వాడుకొని నేను కంటానని వచ్చింది అనుకోండి. సో ఎంతమందికి ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి, ఆ బేబీ సేఫా కాదా, ఈ టెక్నాలజీ ఇంకా మనకి తెలియట్లేదు. కాకపోతే ప్రస్తుతం ఉన్న స్టడీస్ లో ఎగ్ ఫ్రీజింగ్ సేఫ్ టెక్నికే, అంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాదు అది. కాకపోతే ఇట్స్ ఫైనాన్షియల్లీ కాస్త ప్రెషర్ పడుతుంది లేడీస్ పైన. దీని అంటే సక్సెస్ రేట్ అంటే దుర్గ గారు, అంటే 10 ఏళ్ల తర్వాత బహుశా ఎగ్ మనం ఫ్రీజ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి వెళ్ళక్కర్లేదు అనుకొని ఇంకొంచెం బెటర్గా సెటిల్ అవుదాం అన్న ఆలోచనలో ఉంటారనుకోండి వాళ్ళ ప్లానింగ్. ఆ తర్వాత దీని సక్సెస్ రేట్ ఎంత ఉన్నది, తిరిగి మళ్ళీ ఆ ఎగ్ని తల్లి గర్భంలో ప్రవేశపెట్టేటప్పుడు, లేకపోతే వాటి సక్సెస్ రేటు ఎంత ఉండే అవకాశం ఉంది మీ అంచనాలో? అది మళ్ళీ మనం ఏ వయసులో ఫ్రీజ్ చేసుకున్నామో దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. మీరు ఈ సొసైటల్ ప్రెషర్స్, కెరియర్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు నేను బయాలజీ అంటే మనం ఒక స్పీషీస్ అండి, హ్యూమన్స్, కాకపోతే దేవుడు మనకు తెలివిచ్చాడు కాబట్టి సో అందుకొరకే మనకి ఆప్షన్స్ అన్ని వచ్చినాయి. లేదు మనం ఒక ఫీమేల్ హ్యూమన్ స్పీషీస్ అనుకుందాం అనుకోండి, అండ్ కంపేర్ మనం వేరే మన దేవుడు సృష్టించిన అదర్ స్పీషీస్ తో మనం చూస్తే బెస్ట్ ఏజ్ ఎప్పుడంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఎగ్స్ చాలా బాగుంటాయండి, అంటే జన్యు పదార్థం డిఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్రెగ్నెన్సీ రేట్స్ బాగుంటాయి, అబార్షన్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి, బేబీ నార్మల్ గా పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనము అన్ని ఎక్స్ట్రీమ్స్ ఆలోచించకూడదు, అంటే 13-14 ఏళ్ళకి ప్రెగ్నెన్సీయా, లేకపోతే మరి ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే 35-45 ఏళ్ళకి ప్రెగ్నెన్సీయా. సో మనం ఎక్కడ మిడిల్ గ్రౌండ్, వీ హ్యావ్ టు ఫైండ్ అ మిడిల్ గ్రౌండ్. ఏది సో ఉమెన్ స్మార్ట్ గా ఉండాలన్నమాట. అంటే నేను కెరీర్ ముందే జాట్ డౌన్ చేసేసుకోవాలి, నేను పెళ్లి ఈ ఏజ్ చేసుకోవాలి, అండ్ వాళ్ళకి ఇన్ఫార్మ్డ్ గా చెప్పాలి. మీరు అన్నట్టు మీ ప్రశ్నకి సమాధానం సరే, ఈ ఛాన్సెస్ ఎంత ఉంటాయి, ఏజ్ మీరు ఏ వయసులో ఫ్రీజ్ చేసుకున్న దాన్ని బట్టి సక్సెస్ బాగుంటుందండి. ఇప్పుడు మీరు 25 ఏళ్ళకి ఫ్రీజ్ చేసుకున్నారు అనుకోండి, మీ సక్సెస్ చాలా బాగుంటుంది. అంటే మీకు 10 గుడ్లు చాలు ఒక ప్రెగ్నెన్సీ రేట్ ఒక 60-70% రావడానికి. ఏజ్ చేసుకోండి 100% ప్రెగ్నెన్సీ రేట్ ఏ టెక్నిక్ కి ఉండదు, ప్రపంచంలో ఇంకా కనిపెట్టలేదు అంత సక్సెస్ వచ్చే టెక్నిక్. మీకు మినిమం ఒక 60-70% రావాలి అంటే ఒక 25 ఏళ్ళ అమ్మాయికి ఒక 10 గుడ్లు ఉంటే చాలు. అదే 35 ఏళ్ళు ఆవిడ మా దగ్గరకు వచ్చింది అనుకోండి, నేను ఫ్రీజ్ చేసుకుంటున్నాను సమ్ సర్కమ్స్టాన్సెస్ అనుకోండి, సో స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే కనీసం నీకు 20 గుడ్లన కావాలండి. సో 20 గుడ్లు ఒక సైకిల్లో ఆ ఏజ్ లో రావు. సో ఎన్ని సైకిల్స్ చేస్తే మనకి, అంటే ఎన్ని లక్షలు ఖర్చు పెడితే మా ఆవిడగా 35 year old లేడీకి ఒక పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పాజిటివ్ అంటే నేను అనేది 45-50% అంతే. సో వయసు పట్టి మీ సక్సెస్ రేట్ ఉంటుంది. సో మీకు సోషల్లీ ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఆ లేడీ, ఆ గర్ల్ డాక్టర్ని కలవాలి మీరు. ఆ డాక్టర్ మీకు ప్రోస్ కాన్స్ చెప్పుద్ది, ఎన్నేళ్ళు ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఇగో ఈ సక్సెస్ రేట్ ఇంత అమ్మా, ఇన్ని మినిమం ఎగ్స్ ఉంటే కానీ మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేదు. అండ్ ఫ్రీజింగ్ టెక్నిక్ ఇప్పుడు ఇంకా ఇవాల్వ్ అవుతుంది. సో దాంట్లో మీకు అడ్వాంటేజెస్ కనపడుతున్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉండొచ్చు. అందులో మేము కెమికల్స్ వాడతామండి, ఆ ఎగ్ ఖరాబ్ కాకుండా క్రయో ప్రొటెక్టెంట్స్ ఇవన్నీ వాడతాం. సో దిస్ ఈజ్ సంథింగ్ అగేన్స్ట్ నేచర్. ఇది సోషల్లీ మీరు పిల్లలు పుట్టక మీరు ఇవేం ఫ్రీజ్ చేసుకోవట్లా, మీరు చాయిస్ తో ఫ్రీజ్ చేసుకుంటున్నారు. మేము ఫర్టిలిటీ స్పెషలిస్ట్లు ఐవీఎఫ్ ఎందుకు చేస్తాము, చాయిస్ లేదు వాళ్ళకి, అక్కడ చాయిస్ లేదు, పుట్టలేదు కాబట్టి మా దగ్గరకు వచ్చారు. ఇది ఎగ్ ఫ్రీజింగ్ ఇది చాయిస్ తో చేసుకున్నారు, వీళ్ళకి పుట్టే ఛాన్సెస్ ఉన్నా కానీ ఎందుకన్నా మంచిదని బ్యాకప్ లాగా పెట్టుకుంటున్నారు. అది రైట్ మేడం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చిన్మయ్య గారు, మీరు ఒక యంగ్ డాక్టర్. చిన్మయ్య, మీరు ఇంకా వివాహం చేసుకోవాల్సి ఉంది. చాలామంది అంటే బహుశా ఈ సోషల్ మీడియాలు ఇలాంటివి వస్తున్నప్పుడు ఐటీ గ్రూప్స్లో వాటిల్లో
చాలామంది ఇలాంటి అందరికి కూడా కెరీర్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చాలామంది కెరీర్లో బాగా సెటిల్ అవ్వాలన్న ఆలోచన ఆడపిల్లల్లో మగవాళ్ళలో కూడా ఉంటుంది. అయితే ఈ ఆలోచన ఏ స్థాయి వరకు చర్చ జరుగుతున్నది మీ పీర్ గ్రూప్లో ఉన్న వాళ్ళ మధ్య? దీని మీద అంటే పాజిటివ్గా ఉంటున్నారా, నెగిటివ్గా ఉంటున్నారా? ఉంటే ఏంటి మీ 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 విశ్లేషణ ఏంటి? సార్ ఇప్పుడు దీనిపైన ఎలా ఉంది అంటే కామెడీగా నేను మా ఫ్రెండ్స్ ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం అనమాట. మనకి తగ్గి దగ్గర అవుతుంది, మనకి ఇంకా పెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసుకుందామా అనేది ఒకప్పుడు ఒక 1 month బ్యాక్ ఒక డిస్కషన్ జరిగింది. కానీ చూస్తే ఇప్పుడు అది సీరియస్ గా ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. కొంచెం మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది చిన్మయి. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి చిన్మయి. మేడం చెప్పినట్టు ఎక్స్‌రేసింగ్ కి చాలా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకా మేము కూడా ఫీల్డ్ లో ఉన్నప్పుడు మాకు ఇంకా వీఆర్ మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ఎక్స్‌రేసింగ్, ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అవంతా ఎలా ఉంటుందని మాకు తెలుసు. సో కీపింగ్ నా ప్రొఫెషన్ ని పక్కన పెడితే మా ఏజ్ గ్రూప్ లో మా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 23 years అప్పుడు నాకేం కావాలి అనిపించింది, 25 years అప్పుడు అది కావాలనిపించలేదు. ఇప్పుడు 30 years దగ్గర పడుతున్నప్పుడు మనం ఏమైనా తప్పు చేసామా, కెరియర్ పైన ఎక్కువ పెట్టుకున్నామా, మేబీ మనం అదర్ మైల్ స్టోన్స్ ఫుల్ఫిల్ చేసేసి వచ్చి ఉండాల్సింది. అంటే మాకు కొలీగ్స్ కూడా ఉన్నారు అనమాట, సర్వీస్ టీచర్స్ అలాంటి వాళ్ళందరూ ఉన్నారు అనమాట. సో వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఓకే వాళ్ళు మనకంటే ఒక 10 years లేట్ గా సెటిల్ అవుతున్నారు లైఫ్, 10 years లేట్ గా వాళ్ళకి క్లినిక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారేమో, కానీ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక స్టేబుల్ ఫ్యామిలీ లైఫ్ కి వాళ్ళు వచ్చారు. సో మేబీ కెరియర్ లో వాళ్ళకంటే నేను ఒక 10 years ముందు స్టార్ట్ చేస్తాను కెరియర్ లో, మేబీ ఐఎమ్ అచీవర్ కంపేర్ టు హర్. కానీ కంపేరింగ్ హర్ యాజ్ అ హోల్ ఉమెన్ అదర్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అనేది ఆమె ఫస్ట్ అచీవ్ చేసేసింది ఖచ్చితంగా మాకంటే. మేబీ షీ డజంట్ హ్యావ్ ఆల్ దట్ ఇన్ మైండ్. సో అలా సో ఈ చాయిస్ ఎక్స్‌రేసింగ్ అనే దాని గురించి మా జనరేషన్ ఎలా ఉందంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అనమాట. ఎవరి సిచ్యువేషన్స్ కి ప్రకారము వాళ్ళకి అలా ఉంటుంది. ఇప్పుడు ఐటీ వాళ్ళు 23, 24 అట్లా సెటిల్ అయిపోతుంది జాబ్స్. సో వాళ్ళకి 26, 27 కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వచ్చేస్తుంది. అండ్ బై ది టైం దే గెట్ మ్యారీడ్, సో వాళ్ళకి అది పెద్ద అవసరం అనేది రాదు. కానీ మీ డాక్టర్స్ మాకు ఎగ్జామ్ అవ్వడానికి చిన్మయి చెప్పండి, ఇందాక మీ వాయిస్ కొంచెం బ్రేక్ వచ్చింది. సో ఎలా అంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళు తప్పు చేసామనుకుంటున్నారా, అంటే ఇంకా లేట్ కాకుండా చేసుకోవాలనుకుంటున్నారా, లేదు ఎట్లా చెప్పండి? సార్ అదే సార్, ఇప్పుడు ఇది అనేది ఒక ఇండివిజువల్స్ మధ్యన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంది. అంటే ఈవెన్ ఇన్ ద సేమ్ ఏజ్ గ్రూప్ కూడా అది వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి అలా మారుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ 23 years కి 24 years కి వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది, 26, 27 కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళకి ఇది అనేది పెద్ద అవసరం అనేది రాకపోవచ్చు అన్లెస్ దర్ ఇన్ సమ్ పీక్ ఆఫ్ దర్ కెరియర్ తప్పితే వాళ్ళకి పెద్ద ఆప్షన్ అనేది అవ్వదు. కానీ మనకి ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి ఏంటి అంటే ఒకవైపు పీజీ ఎగ్జామ్, ఇంకొక వైపు పెళ్లి అనే బ్యాటిల్ మధ్యలో మోస్ట్లీ పీజీ ఎగ్జామ్ కి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో పీజీ జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే రొటేషన్స్ ఉంటాయి, అమ్మో ఫస్ట్ ఇయర్ చాలా కష్టం అంటారు, తర్వాత సెకండ్ ఇయర్ ఇప్పుడే ఛాన్సెస్ వస్తున్నాయి అంటారు, తర్వాత థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ఎగ్జామ్స్ అంటారు, అవన్నీ దాటుకుని వచ్చేసరికి 30 వచ్చేస్తుంది అనమాట. సో ఆ పాయింట్ లో వాళ్ళకి కెరియర్ లో ఉండే ఆ స్ట్రెస్ వల్ల దే ఫర్గెట్ ద బేస్ బయాలజీ. అంటే వాళ్ళు ఎంత బయాలజీ చదివినా వాళ్ళ బయాలజీ వాళ్ళు మర్చిపోతారు అనమాట. సో డెఫినెట్లీ సో ఒకటైతే చెప్పగలుగుతాను, మేబీ టుడే వీఆర్ విమెన్ ఆర్ డూయింగ్ బెటర్ దాన్ మెన్ ఇన్ అ లాట్ ఆఫ్ ఫీల్డ్స్, దే డూయింగ్ ఈక్వల్లీ లైక్ మెన్. కానీ విమెన్ విల్ ఆల్వేస్ హ్యావ్ దేర్ బయాలజికల్ రెస్పాన్సిబిలిటీ, నోబడీ కెన్ చేంజ్ ఇట్. మన కెరియర్ మనం మార్చుకోవచ్చు, మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మనం ఒక 5 years ఇంకొక 5 years ఎక్స్ట్రా కష్టపడితే మేబీ మనం మార్చుకోవచ్చు. కానీ మన బాడీలో జరిగే బయాలజీ అయితే మనం డెఫినెట్లీ మార్చుకోలేము. మీరు చెప్పినట్టుగా బయోలాజికల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉందంటున్నారు, అంతే కదా?
Yes, we all have that biological responsibility. మళ్ళీ వస్తాను చిన్న మీ దగ్గరికి. ప్రమోద్ గారు, మీరు బై ప్రొఫెషన్ డాక్టర్, 60,000కి దగ్గరలో ఉన్నారు, హాయిగా 2 పిల్లలు డాక్టర్స్, ఫ్యామిలీ వాళ్ళు కూడా డాక్టర్స్గా ఆల్మోస్ట్ సెటిల్ అవుతున్న స్టేజ్లో ఉన్నారు. ఈ అంటే వయసు రీత్యా ఇప్పుడు వస్తున్న ఒక మార్పు అనుకోవాలా? ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫేస్ చేసి ఉంటారు, పీజీ ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఇవన్నీ. ఒక నాట్ ఓన్లీ డాక్టర్స్ అండి, ఈవెన్ ఇప్పుడు తను చెప్పారు కదా ఐటీలో 25-26కి రీజనబుల్లీ సెటిల్ అవుతున్నా కూడా ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అంటే ఏమిటి, దానికి ఎవరికి వాళ్ళు ఒక ఇది డిసైడ్ చేసుకుంటారా? నిజంగా ఇది ఒక కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినంత మాత్రాన పెద్ద ఎత్తున దాని వైపు ఆకర్షితులు అవ్వాలా? తను చిన్మయ్య చెప్పినట్టు ఆ బయోలాజికల్ క్లాక్, బయోలాజికల్ రెస్పాన్సిబిలిటీని ఎవరికి వాళ్ళు తీసుకొని ఏ వయసులో, మీరు ఇందాక అన్నారు మనం అందులోకి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఇదే దీనిలో ఏంటంటే ముఖ్యంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త వింత పోకడలు అనేవి మనం చూస్తున్నాం. ఓకే. అయితే దానివల్ల ఏమవుతుందంటే మాతృత్వం అనేది ఒక బాధ్యత నుంచి ఒక భారంగా మారుతుంది. సో అది మనం డిస్కరేజ్ చేయాలండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇండియన్ కాంటెక్స్ట్ లోపల ఇటువంటి అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే మేమందరూ కూడా డాక్టర్స్గా కష్టపడే పైకి వచ్చాము, హౌస్ సర్జన్సీలో పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు దాని తర్వాత కష్టపడుతూ ఆ స్టైపెండ్ మీదే జరిగిన ఆ కష్టంలో అది ఒక మాధుర్యం కూడా ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు దాన్ని మనం ఏదో ఒక బూచిలాగా చూసేసి ఇది అవ్వకూడదు. ఇప్పుడు 30 ఏళ్ళుగా ఆల్రెడీ మ్యారేజ్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇదివరకు ఏంటంటే 18-19లో మేడం కూడా ఇందాక చెప్పారు, ఆ ఏజ్లో ఉండేటువంటి అండాలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి అనేది, అది చాలా ముఖ్యం. సో ఆ పాయింట్ను మనం విస్మరించేసి మ్యారేజ్ ఏజ్ ఇప్పుడు 30కి వచ్చింది, అదే అమెరికాలో 40కి వెళ్ళింది. అండ్ కొంతమంది అసలు మ్యారేజ్ అని కానీ తర్వాత ఈ సంసారం చేయాలనే దానిలో కూడా వాళ్ళు లేరు. సో దీనివల్ల ఏంటంటే ఒక సొసైటీలో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది మొత్తానికే చేంజ్ అయిపోతుందండి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్లో చాలా ఇష్యూస్ మనం మాట్లాడచ్చు. ఒకటేమో ఫిజికల్లీ వాట్ హ్యాపెన్స్ టు ద మదర్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్. ఓల్డ్ ఏజ్లో గర్భం దాల్చడం అనేది ఎక్కువ ప్రాబ్లమే. ఎందుకంటే యాజ్ ఎ కార్డియాలజిస్ట్ చాలా రకాల కేసెస్ కూడా మేము చూస్తూ ఉంటాం. పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతీస్ ఉంటాయి, తర్వాత వీనస్ అండ్ ఆర్టీరియల్ థ్రాంబోసిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఈ ఎగ్ రిట్రీవల్ కోసం హార్మోన్ ఇంజెక్షన్స్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒకటి ఫిజికల్. రెండవది మెంటల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, ఇది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సొసైటీలో ఎట్లా అడ్జస్ట్ కావాలి అనేది అది కూడా వస్తుంది. తర్వాత ఈ ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళు గర్భం ధరిస్తే అప్పుడు వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. దాని తర్వాత ఆ శిశువు సంరక్షణ అనేది, ఇప్పుడు యువతిగా ఉన్నప్పుడు ఉండే ఫిజికల్ శక్తి వేరు, 50 ఏళ్ళకి అమ్మమ్మ వయసులో అమ్మ అయితే ఎట్లా ఉంటుంది అనేది అక్కడ మనం చూడాల్సి ఉంటుందండి. అంతేకాకుండా ఈ జెనెటిక్ చేంజెస్ కూడా వస్తాయి. ఏజ్ పెరిగిన కొద్దీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల, ఈ స్టోర్డ్ ఎగ్స్ వల్ల జెనెటిక్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి అనేది కూడా మనకు తెలియదు. ఇది యూజెనిక్స్ పైన కూడా ప్రభావం ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే దీన్ని గ్లోబల్ ఇష్యూగా మనం తీసుకొని చూస్తే, ఏదో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే కమర్షియల్ యాంగిల్ కూడా ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మీకు ఫర్టిలిటీ ఇన్సూరెన్స్ అనేది రాబోతుంది. ఎందుకంటే దానికోసం మళ్ళీ డబ్బులు కట్టడం, ఎందుకంటే నా నార్మల్ ఇన్సూరెన్స్ ఇది కవర్ చేయట్లేదు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఏంటంటే కొన్ని కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేస్తాయి, మీరు ఏజ్ తర్వాత పిల్లల్ని కనండి, దానికి మేము ఇన్సెంటివ్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు వర్క్ని ఫోకస్ చేయడం. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు మహిళలు బలి అవుతున్నారు దానికోసం. సో అందువల్ల ఏంటంటే నేను ముందే చెప్పినట్టు ఏ వయసుకు ఆ ముచ్చట అనేది అవసరము. అండ్ ఇది కొంచెం క్లిష్టమైనటువంటి వ్యవహారమే. మన భారతదేశంలో ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్ అనేది ఇంకా పూర్తిగా పోలేదు. అమెరికాలో అవ్వలేదు. మేమన్నా ఉంటే జాయింట్ ఫ్యామిలీలో ఉంటాం, మా అబ్బాయి నాతో ఉంటాడు, కోడలు అమ్మాయి అందరూ కలిసే ఉంటాం. అంతేకాకుండా ఎవరైనా ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు మన వంశపారంపర్యంగా ఏమవుతుందంటే తల్లి ఫస్ట్ డెలివరీ చేయడము, తర్వాత అత్తగారు చేయడము, ఈ విధంగా ఎవరో ఒకరు సహాయపడుతూనే పిల్లలు కూడా అమ్మమ్మో నానమ్మో తాతయ్యలు ఎవరో కొంచెం చూసుకునేది కొంతమేరకు ఇంకా ఉన్నది మన. కాబట్టి నిజంగా అంత బాధ్యత కూడా వాళ్ళ మీద పడదు కపుల్ పైన. సో సోషల్ ఆస్పెక్ట్స్ కూడా మనం చూస్తే అంత కష్టం ఏం కాదు పిల్లల్ని కనడం అనేది. అది నేను అన్నట్టుగా ముందుగానే అదొక బాధ్యత, భారంగా అని అనుకోకుండా ఉంటే ఈ ప్రాబ్లం అంతగా ఉండదండి. దీంతో పాటు సార్, అంటే మీరు అన్నారు ఫైనాన్షియల్ అంటే ఆ పాయింట్ కూడా, ఎందుకంటే మీరు కూడా కింది స్థాయి నుంచి వచ్చిన మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన డాక్టర్ గారు కాబట్టి కెరీర్లో ఎదగాలి, కొంతమందికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది, కొంతమందికి దానిలో మంచి సక్సెస్ సాధించాలని, మంచి రీసెర్చ్ సైడ్ వెళ్ళాలని ఉంటుంది అనుకోండి. బట్ ఆ ఉన్న ప్రాసెస్లో దీనికి ఈ ప్రయారిటీ ఫ్యామిలీ అంటే అందరూ అబ్దుల్ కలాములు కాదు మనం అనుకోలేం. పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలన్నదే అందరి లక్ష్యం, ఆర్థికంగా ఎదిగి మంచి ఫ్యామిలీ లీడ్ చేయాలని మెజారిటీ లక్ష్యం. కనీసం ఇది ఉన్నప్పుడు ఇది మిస్ అవుతున్నాము, మనం లేట్ అయితే నష్టం అవుతున్న స్పృహ
ఆ మాధుర్యాన్ని కూడా అనుభవించడం కొంచెం కష్టాల్లో, ఆర్థిక కష్టాల్లో అదొక తర్వాత చెప్పుకోవడానికి అవే తీపి గుర్తులు అవుతాయి. చిన్నప్పుడు అట్లా కష్టపడ్డామన్న పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ బిడ్డను మీరు అన్నట్టుగా చిన్న వయసులో వాళ్ళు పెంచుకోవటం, తర్వాత వాళ్ళని మంచిగా సెటిల్ చేసుకోవటం, ఈ యాంగిల్లో ఎలా ఉంటుంది సార్? అదే సార్, నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే ఏ వయసుకు ఆ ముచ్చట అనేది కరెక్ట్గా ఉంటుంది. వయసు పెరిగిన తర్వాత వాళ్ళకు కూడా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఎంతసేపు ఎవరైతే కెరియర్లో ముందుకెళ్ళాలని పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం, కానీ వాళ్ళకు కూడా తర్వాత అనిపించవచ్చు కదా, అయ్యో నేను చిన్న వయసులో నేను పిల్లల్ని కనుంటే బాగుండేది. ఫ్రెండ్ వాళ్ళ బాబుకి పెళ్లి అయిపోతే వీళ్ళ బాబు నా 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదివే ఏజ్ లో ఉంటారు. సో ఎవరైతే కెరియర్ పీక్ వెళ్ళిన వాళ్ళకి కూడా ఒంటరితనం అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం పైకి వెళ్తున్న కొద్దీ మీ పిరమిడల్ అవుతుంది స్ట్రక్చర్. సో దానివల్ల వాళ్ళు కూడా అనుకుంటారు నేను వయసులో పిల్లల్ని కనుంటే బాగుండేదేమో, ఇప్పుడు నేను ఒంటరి అయిపోయాను, ఈ బాధ్యతలు ఎక్కువైనాయని ఉంటారు. అప్పుడు ఇంకా సపోర్ట్ చేయడం, ఫిజికల్ కెపాసిటీ కూడా తగ్గే ఉంటుంది. ఇవి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే ఉన్నాయండి ఇందులో. ఇది చాలా ఇంపార్టెంట్ డిబేట్ పెట్టారు మీరు. థ్యాంక్ యూ సార్. ఒకసారి సంజయ్ గారు, సమాజంలో చాలామంది మహిళలు మీరు చూస్తూ ఉంటారు, మహిళలనే కాదు పురుషులు కూడా, బహుశా కుటుంబాలు కూడా ఇలాంటి నిర్ణయాలకు వస్తున్నాయా, లేదు కొంత ఇది ఒక కొత్త క్రేజ్ లాగా ఏమన్నా తయారవుతుందా? ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు, దుర్గ గారు, ఐవీఎఫ్ అంటే ఇక వాళ్ళకి గత్యంతరం లేక నార్మల్గా పిల్లలు పుట్టే అవకాశం లేని వాళ్ళు కొంతకాలం చూసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డలు కావాలనుకున్న వాళ్ళు దానికి వెళ్తారు. కానీ ఇక్కడ బిడ్డలు పుట్టే అవకాశం మెండుగా ఉండి కూడా వాయిదా వేసుకోవాలి, తర్వాత ఎలా ఉంటుందో అన్న ఒక ఉద్దేశంతో కొంతమంది, మేబీ 1% ఉన్నారు, ఇంకా తక్కువ ఉన్నారు నాకు తెలియదు, ఈ ప్రయత్నం వైపు కొంత మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు దానిలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా మనకి తెలియనివి కొన్ని నెగిటివ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నది కూడా జెనెటికల్గా కానీ, తల్లికి ఆ ఏజ్లో డెలివరీలు అవటం వల్ల వేరే సమస్యలు రావటం, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. భారత్లో ముఖ్యంగా ఇది ఇప్పుడు పేద వర్గాలకు ఎలాగ ఇది అందుబాటులో ఉండదని ఆర్థికంగా వాళ్ళకి సాధ్యం కూడా కాదు. మధ్యతరగతి ఏమన్నా దీనివైపు అట్రాక్ట్ అవుతారా? అయితే అది మనం ఏమి సజెస్ట్ చేయాలి ఒక మహిళా జిమ్ కార్డ్కి? ఏం చెప్తారు సంజయ్ గారు? ఒకటండి, ఏదైనా సహజమైన పద్ధతుల్లో సహజంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు జరిగితే బాగుంటుంది అనే దాంట్లో ఎవరమైనా నిస్సందేహంగా అంగీకరించే విషయం. అయితే ఈరోజు ఎవరికైనా నిజంగా చాలా అవసరమైతేనే, అంటే ఏ రకంగా సాధ్యం కాని పక్షంలో ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఇంకా ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు, క్యాన్సర్ ట్రీట్మెంట్లు, అట్లాంటి కొన్ని జబ్బులు బారిన పడినప్పుడు వాళ్ళ ప్రైమ్ ఏజ్ లో ఉండే ఎగ్ ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు నిజంగా కనలేని స్థితిలో తమ బిడ్డల్ని కనాలి అన్న ఆశ కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు తెలిసిన ఒకళ్ళు ఫ్రీజ్ చేసుకున్నారు, ఎందుకంటే క్యాన్సర్ ప్రాబ్లం లో ఉంది, ఆ టైంలో కనడం సాధ్యం కాదు కాబట్టి. ఇలా కొన్ని సందర్భాల్లో అంటే అన్అవాయిడబుల్ కండిషన్స్ ఉంటాయి మనిషికి, అలాంటి సందర్భాల్లో ఆ నిర్ణయం తీసుకోవడం తప్పేం కాదు. కానీ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు, అంతకుముందు చిన్మయి చెప్పినట్లు, ఎవరైనా ముందు బేసిక్ గా కుటుంబం అంటే బాధ్యతలు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బాధ్యత. పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కాదు, మేము ఎప్పుడు మాట్లాడేది ఏంటి అంటే పిల్లలు సమాజ సంపద. అంటే వాళ్ళు ఆరోగ్యంగా హెల్దీగా పెరగాలి, మెంటలీ ఫిజికలీ. పేరెంట్స్ బాధ్యతగా ఉన్నప్పుడే పిల్లలు బాధ్యతగా పెరుగుతుంది. సమాజంలో ఉండే ఏ పిల్లలైనా అయితే తల్లిదండ్రుల భద్రతలో ఉండాలి, లేదా ప్రభుత్వ భద్రతలో ఉండాలి. కానీ రోడ్ల మీద పడి ఆవరగా తిరగడానికి వీలేదు. సరే, ఆ అంశం పక్కకు పెడితే, ఈ రోజు నా అబ్జెక్షన్, మేము ఈ మధ్య కాలంలో సరగసి మీద కూడా చాలా పెద్ద క్యాంపెయిన్ నేషనల్ లెవెల్లో చేసాం. ఎందుకు అంటే సైన్స్ దాని మీద చాలా చర్చ కూడా వచ్చింది. అంటే మీరు సైన్స్ కు వ్యతిరేకమా, బయలాజికల్ గానే పిల్లల్ని కనాలని మీరు మాట్లాడుతున్నారా అంటే, ఖచ్చితంగా సైన్స్ కు వ్యతిరేకం కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరు మనుషులందరికీ ఉపయోగపడాలి, ఎవరు ఉపయోగించుకున్నా తప్పులేదు అవసరమైనప్పుడు. కానీ ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక కమర్షియల్ యాంగిల్ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. మనం చాలా ఘటనలు వైజాగ్ లో, హైదరాబాద్ లో బయటకు వచ్చినాయి. అది ఐవీఎఫ్ అయినా లేకపోతే ఇంకేదైనా సరే, సరగసి అయినా, అక్కడ మళ్ళీ ఎక్స్ప్లాయిటేషన్, అక్కడ పూర్తిగా ఎకనామిక్స్
అవును. కమర్షియల్ యాంగిల్ యాడ్ అయితే అది నష్టం అని మేము చెప్తున్నాం. ఉమ్, ఉమ్. దాని వల్ల ఉపయోగం ఉండదు, సమాజానికి నష్టం, కుటుంబాలకి నష్టం. ఓకే. సరే మీకేంటి, వాళ్ళు ఇష్టమై ఏమవుతుంది, వ్యభిచారం చేసినప్పుడు తప్పు లేనప్పుడు తమ గర్భాలు నమ్ముకుంటే తప్పు అంటే మేము సెంటిమెంటల్ గా గర్భాలు అమ్ముకుంటున్నారని కాదు, అంటే గర్భసంచులు అమ్మకపు వస్తువులా? అవును. తల్లి గర్భం అమ్మకపు సంచిగా మార్చొద్దు గర్భసంచి. ఓకే. అది ఇమోషనల్ గా కూడా చూడాలి, అన్ని విధాలా చూడాలి. ఏ అమ్మాయిదైనా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన అంశమైనా చూడాలి, వాళ్ళు పేదవాళ్ళైనా. ఓకే. ఓకే. సేమ్ ఇవాళ మీరు అడుగుతున్న స్పర్మ్ బ్యాంక్ అయినా ఎగ్ బ్యాంక్ అయినా ఎగ్ ఫ్రీజ్ అయినా ఇక్కడ అదే వర్తిస్తుంది. ఓకే. ఈ పేరుతో వాళ్ళ ఎగ్ నే ఫ్రీజ్ చేస్తారా, వాళ్ళ ఎగ్ నే వాడారా, వాళ్ళ స్పర్మ్ నే వాడారా, మన తెలిసింది మనకి వాళ్ళ స్పర్మ్ వాడలేదు. అవును. ఉమ్, ఉమ్. ఇవన్నీ కూడా అంటే ఇంత ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నప్పుడు ఓకే. ఇవన్నీ రేపొద్దున ఆ పిల్లల్ని ఇట్లా పుట్టిపిచ్చి మా పిల్లలు కాదు అన్న రోజు వాళ్ళని వదిలేస్తే వాళ్ళ అనాథలు ఎవరా? మామూలుగా మనకి చిన్నప్పుడు ఒక సామెత చెబుతారండి, తండ్రి నమ్మకం తల్లి నిజం అని. ఇప్పుడు తల్లి తండ్రి కూడా నమ్మకం మీద వెళ్లాల్సిన పరిస్థితి అవుతుంది ఇది. నమ్మకము ఏది నిజమో నిజమో కాదు తెలియని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు సరే ఎవరి స్వామితో పుట్టినా మా పిల్లలుగానే పుట్టారు, మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పుట్టారు అని వాళ్ళు గ్యారంటీగా పిల్లలు పెంచుతారనే నమ్మకం ఉందా అండి? అంటే అంటే నేనేమంటున్నా అంటే కొంతమంది ఇప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు బయట నుంచి అనాథ పిల్లల్ని తెచ్చుకుని తమ బిడ్డల కన్నా చాలా ప్రేమగా పెంచుకునే వాళ్ళు ఉన్నారు కూడా మనలో. అది ప్రిపేర్నెస్ అంటారు. బిడ్డల్ని తమ బిడ్డలు కాకపోయినా తమ బిడ్డల్ని తెచ్చి తమ బిడ్డలుగా పెంచుకోవడం అది ఒక కమిట్మెంట్, ఒక కన్విక్షన్. అట్లాంటి దీంట్లో కూడా ఒక కన్విక్షన్ ఉంటే అది వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ మోసం ఉందనుకోండి, ఇది మీ ఎగ్గే, ఇది మీ స్పర్మే అని ఒక మోసం ఉందనుకోండి, అంటే అది ప్రిపేర్నెస్ కానిది కదా. అంటే ఏదైనా ఓపెన్ గా ఉండాలి. ఇప్పుడు అనేక దేశాలు ఇప్పుడు ఈ గొడవలన్నీ అయినప్పుడు నేను చాలా స్టడీ చేశాను సరగసి మీద కానీ దీని మీద. ప్రపంచంలో అనేక దేశాల్లో స్పర్మ్ బ్యాంక్స్ నుంచి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, ఎగ్ కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. అది ఒక ప్రిపేర్నెస్, అది డిఫరెంట్. సైన్స్ ని వాడుకుంటున్నారు తమ బిడ్డలుగా కానీ పెంచడానికి. ఏదైనా ఓపెన్ గా ఉండాలి. రెండవది అది కమర్షియల్ యాంగిల్ లో ఉండకూడదు. మూడవది సాధ్యం కాని వాళ్ళకి అనే అంశం పెట్టాలండి. అందరము ఇంకొకటి కూడా చెప్పండి సంజయ్ గారు, ఎందుకంటే మీరు మహిళా సాధికారత వాటి మీద మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా ఇందాక చిన్మయ్య చెప్పారు, స్టడీసా ఇదా అన్నప్పుడు ఎక్కువ మంది ముఖ్యంగా మెడికల్ సైడ్ అయితే పీజీ, ఇంజనీరింగ్ సైడ్ అయితే ఎంఎస్కి యూఎస్ వెళ్ళాలి. ఎంఎస్కి యూఎస్ వెళ్ళి అక్కడ మంచి మళ్ళీ జాబ్లో సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత ఇద్దరు ఒకే లొకేషన్లో ఉండాలి, ఆ జాబ్లో కూడా మంచి లెవెల్కి రావాలి. ఇది ఎక్కడ ఒక లిమిట్ లేకుండా ఉన్నదని అనుకోవాలా? ఈ ప్రాసెస్లో ఎవరు బలవంతం కాదు. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు మంచి అండర్స్టాండింగ్లో ఆర్థిక స్వాతంత్రం కావాలి, భర్త మీద ఆధారపడకూడదు, లేకపోతే ఇంకెవరి మీద ఆధారపడకూడదు, తల్లిదండ్రులు సంపాదించడం ఆధారపడకూడదు అన్నది కరెక్టే. కానీ దానికి కట్ ఆఫ్ మనకి జరిగే పరిస్థితిలో ఉన్నదా, లేకపోతే మనం ఎక్కువ కంఫర్ట్ కోరుకొని చేసుకోవాల్సినవి చేసుకోవట్లేదా? ఈ చర్చ వచ్చినప్పుడు దేని వైపు మొగ్గటం మంచిది సంజయ్ గారు? రెండు ఉన్నాయండి. ఆడపిల్లలకి కెరియర్ ముఖ్యమే, ఆడవాళ్ళకి బిడ్డల్ని కానీ పెంచడమే పరమార్థం, అదే పరమావధి. వాళ్ళకి అవసరం లేదు కెరియర్ అనేది కేవలం మగవాళ్ళకి సంబంధించిన అంశంగా చూడడం, అదొక జెండర్ డిస్పారిటీ, జెండర్ డిస్క్రిమినేషన్. అయితే అదే సమయంలో ఈ రోజు అందరూ కెరియర్ కోసమే వాయిదా వేస్తున్నారా? మస్తీ మజా కల్చర్ లో ఎంజాయ్ చేద్దాం, రెస్పాన్సిబిలిటీస్ వద్దు, మాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ వద్దు, మేము ఇప్పుడు చాలా మంది మేము ఇట్లాగే ఉంటాం, ఉన్నంత వరకు ఇండిపెండెంట్ గా ఏ బాధ్యతలు బాధరబందీ లేకుండా ఉంటాం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కేసెస్ లో ఆడవాళ్ళ పిల్లల్ని కావాలి అనుకునే వాళ్ళు, మగవాళ్ళు వద్దనుకునే వాళ్ళు, బాధ్యత అవుతుంది, అనవసరంగా ఎంజాయ్మెంట్ పోతుంది, లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి అని వద్దనే అబ్బాయిలు ఉన్నారు. అక్కడక్కడ ఆడపిల్లలు కూడా మాకొద్దు అనే ఉన్నారు. అప్పుడు పేరెంట్స్ కూడా అప్రోచ్ అవుతున్నారు. ఏది ఏమైనా సమాజంలో ఒక బాధ్యతతో బిడ్డల్ని కానీ పెంచాలి అనే ఒక దృక్పథంలో మార్పు వస్తుందండి. కానీ మనకి సపోర్టివ్ సిస్టమ్స్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆడపిల్లలు కెరీర్ పాడు కాకుండా బిడ్డల్ని కనడానికి ఒక సపోర్టివ్ సిస్టమ్ ఉండాలి. ఫ్యామిలీ అనే ఒక సపోర్టివ్ సిస్టమ్ ఉండాలి. సరే ఈ రోజు న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉండొచ్చు, కానీ కెరియరా పిల్లల ఇట్లాంటి పోటీలు తగ్గాలి అంటే ఇక్కడ ఆప్షన్ అనేది లేనప్పుడు అటువైపు నెట్టబడుతున్నారు కదా. అట్లాగే ఇవాళ కార్పొరేట్ కంపెనీలు ఈ ఏజ్ లో పిల్లల్ని కనొద్దు, ఈ ఏజ్ లో
మెటర్నిటీ లీవ్స్ ఇవ్వము, Okay. అంటే మెటర్నిటీ లీవ్ ఇవ్వడం ఎప్పుడు అంటేనే తీసుకో- మాకు నష్టం అవును ఆ? అవును అవును అనేది తీసుకొస్తున్నారు. ఇప్పుడు అన్ని లింక్డ్ అండి, ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఇష్యూస్. Okay. వాళ్ళు నిజంగా 6 నెలలు మెటర్నిటీ లీవ్ ఇస్తే వీళ్ళు దర్జాగా కనేస్తారేమో. అవును అవును ఆ, కాబట్టి కెరియర్ కోసమే కాదు, మిగతా సపోర్టివ్ సిస్టమ్స్ లో వర్క్ ఎన్విరాన్మెంట్, క్రషెస్ పెట్టడం పిల్లలకి ఫీడింగ్ టైంలో అవి మారిపోతున్నాయి. గతంలో 2 దశాబ్దాలు మేము పోరాడితే, 20 ఏళ్ళు పోరాడితే అన్ని చోట్ల క్రషెస్ వచ్చినాయి. అవును మా పోరాటము నాకు ఇంకా గుర్తుంది. వీళ్ళు కన్స్ట్రక్షన్ లేబర్ ఉండే చోట కూడా క్రషెస్ పెట్టాలని డిమాండ్ చేస్తే అవును. అనేక నగరాల్లో పెట్టారు Okay. ఒకప్పుడు. 90s లో ఐ థింక్ 90s 95 మధ్య. ఇవాళ అవన్నీ పోయినాయి. కార్పొరేట్ కంపెనీలోనే మనం క్రష్లని ఎక్స్పెక్ట్ చేసేలాగా లేవు. Okay. కాబట్టి లీవ్ ఇవ్వకపోవడము, ఆ సౌకర్యాలు కల్పించకపోవడము, అవసరమైతే ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో 2 years కూడా ఉందండి. అవును, అవును. అట్లాగే చైల్డ్ కేర్ లీవ్స్ మగవాళ్ళకి కూడా ఇవ్వడం, అవును, అవును. ఇలాంటి మార్పులు చేస్తే మెటర్నిటీ ఇది లీవ్ అని కూడా వాళ్ళ- ఇస్తున్నారని చెప్తున్నారండి. మెటర్నిటీ లీవ్స్ చాలా కంట్రీస్ లో అవును, మగవాళ్ళకి అవును, ఇస్తున్నారు. మన దగ్గర ఆడవాళ్ళకి పేరుకుంటుంది చట్టం, కానీ అది ఆ మెటర్నిటీ లీవ్ తీసుకుంటే ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాక్కర్లేదన్నమాట. అవును, అవును. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించినప్పుడు ఓకే. పిల్లల్ని చక్కగా కానీ ఎవరికైనా తమ బిడ్డల్ని కని పెంచుకోవాలని ఉంటుంది. ఓకే. కాబట్టి వాళ్ళ బిడ్డల్ని కని పెంచేటువంటి ఆరోగ్యంగా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టూ ఉన్న ఈ ఇష్యూస్ ను కూడా పరిష్కరించాలి. ఇవాళ ఈ సమస్య ఎవరిది? అబవ్ మిడిల్ క్లాస్ దే, అవును. ఈ ఉద్యోగాలు చేస్తున్న సెక్షన్ దే. కాబట్టి ఈ ఆడవాళ్ళని తోసేసే బదులు ఓకే. దీన్ని అన్ని వైపుల నుంచి తోసేయటం కూడా కాదు ఆలోచిస్తే బాగుంటుంది. సంజయ్ గారు, తోసేయటం అని కాదు, ఈవెన్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా, లేదా ఆడపిల్ల పెళ్లి కాకముందైతే తల్లిదండ్రులతో మాట్లాడుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుండొచ్చు. పెళ్ళైన తర్వాత కెరీర్ ముఖ్యం అనుకున్నప్పుడు భర్తతో మాట్లాడుకొని ఎవరు తీసుకున్నా కూడా మీరు చెప్పినట్టు అంత గొప్ప సజెషన్ ఏం కాదంటారు. బేసిక్ గా మీరు అన్నట్లుగా అది అండర్స్టాండింగ్ తోటే జరగాలి, వాయిదా అయినా కన్నడమైనా. ఓకే. అయితే ఆ కన్నడంలో ఆడవాళ్ళు కెరియర్ కోల్పోతాము, ఉద్యోగాలు కోల్పోతాము అన్నప్పుడు వాళ్ళు భయపడుతున్నారు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే. అంటే చైల్డ్ కేర్, మెటర్నిటీ లీవ్ ఆఫ్టర్ మెటర్నిటీ, పోస్ట్ మెటర్నిటీ, ఓకే. మగవాళ్ళ బాధ్యత ఏంటి అనేది Okay. అది వాళ్ళకు కూడా ఎంకరేజింగ్ గా ఉండాలి. ఓకే. అంటే చైల్డ్ కేర్ లీవ్ మగవాళ్ళకు కూడా ఇచ్చినప్పుడు వీళ్ళు చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. రైట్. అంటే ఇదంతా ఒక బాధ్యతగా, సెన్సిబుల్ గా, చిల్డ్రన్ అనేవాళ్ళు సమాజ సంపద. మన కుటుంబానికి సంబంధించిన పిల్లలు, మనకున్న అన్ని అంబిషన్స్ నెత్తిన వృద్ధి, సోషల్ స్టేటస్ కాదు. ఓకే. పిల్లలు మనకి ఎంత సంతోషాన్ని ఇస్తారో అవును. సమాజానికి కూడా అంతే బలాన్ని ఇచ్చేటువంటి భావితరాలు. కాబట్టి ఆ పట్ల అట్లా సున్నితంగా ఆలోచిస్తే బాగుంటుందండి. మళ్ళీ కమర్షియల్ యాంగిల్ మాత్రం ఎలిమినేట్ చేయాలి కంప్లీట్ గా. కమర్షియల్ యాంగిల్ ఎలా ఎలిమినేట్ చేయాలి. బట్ మళ్ళీ వస్తాను సంజయ్ గారి మీ దగ్గరికి. దుర్గ గారు ఇక్కడ సార్ చెప్పారు, అంటే ఒక బాధ్యత భారం అవుతున్నది. వాస్తవంగా అసలు బాధ్యత కంటే కూడా ముందు బంధం, సంతోషం, మాతృత్వం, కుటుంబం, ఒక బిడ్డని ఎత్తుకొని పెంచడం, వాళ్ళ ఆలనా పాలన చుట్టూ, ఇలాంటివన్నీ మనం మన అమ్మమ్మల దగ్గర, నాయనమ్మల దగ్గర కుటుంబాల్లో విన్నాం. క్రమంగా అది సార్ చెప్పినట్టుగా ఒక బాధ్యత దాకా వచ్చింది. ఆ బాధ్యత కాస్త రేపొద్దున బరువు అవుతున్నది. దీనికి అంటే మీరందరూ కూడా ఈ స్టేజ్ దాటే వచ్చారు దుర్గారు. సార్ చెప్తా ఉన్నారు, అంటే అందరికంటే కొంచెం కెరీర్లో సెటిల్ అవ్వటం ఎక్కువ టైం పట్టేది డాక్టర్స్కి. మామూలుగా మనం వింటూ చార్ట్ అకౌంటెంట్స్, డాక్టర్స్, వీళ్ళకి. సో అక్కడ అవి అనుభవించలేకపోవటం వల్ల పిల్లలు సెటిల్ కావటం ఆలస్యం కానీ, లేకపోతే తర్వాత మనం ఏదో మిస్ అయ్యాము, తర్వాత ఒక ఆందోళన. ఎంత చేసినా ఇది ఫ్రీజ్ చేసుకున్న దాని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది. డాక్టర్ గారు చెప్పిన క్వశ్చన్ మార్కులన్నీ మనకు తెలియకుండా మైండ్లో ఉంటూ ఉంటాయి. ఆ బిడ్డ జెనెటికల్గా ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, నాకు అప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, 35కో 40కి వెళ్తే, ఇలాంటి క్వశ్చన్లు బయటికి ఎక్స్ప్రెస్ అయిపోయినా లోపల ఒక చిన్న చర్నింగ్ అవుతూనే ఉంటుంది. సో వీటన్నిటిని ఆలోచించుకున్నప్పుడు హాయిగా, కంఫర్టబుల్గా, మంచి ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించే పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని చూజ్ చేసుకోవటం వాళ్ళ ఛాయిసే కావచ్చు, మీరు చెప్పాలి డాక్టర్లకి. బట్ యాజ్ ఎ జనరల్ అడ్వైజ్ ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని మీ సలహా దుర్గ గారు? ఎగ్ ఫ్రీజింగ్ అనేది మంచి ఆప్షన్ అండి. సో ఆప్షన్ ని మీరు వాడుకోండి, వద్దనట్లా. కాకపోతే అది బ్యాకప్ లాగా ఉండాలండి. మీకు ఎగ్ ఫ్రీజింగ్ సైన్స్ వాడుకోండి, కానీ దాన్ని అబ్యూస్ చేయకండి.
ఓ, మీరు నేను ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నాను, నా ఇష్టం వచ్చినప్పుడు కంటాను అంటే 40 ఏళ్ళకి కంటాను అంటే ప్రమోద్ గారు చెప్పినట్టు ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ పిల్లల్ని పెంచాలంటే మనకి ఎనర్జీ లెవెల్స్ ఉండాలి కదండి 40 ఏళ్ళకి. సో అవన్నీ సో ఎగ్ ఫ్రీజింగ్ ఏంటంటే మీరు వయసులో ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసుకోండి, అదొక బ్యాకప్ లాగా. మీకు న్యాచురల్ గా పుట్టాల్సిన వయసులో మీరు పుట్టనప్పుడు ఈ సైన్స్ ని ఇప్పుడు బ్యాకప్ గా మీరు ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ ని వాడుకోవచ్చు. కాకపోతే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇష్టం వచ్చినప్పుడు కంటాను అనే ఒక కాన్సెప్ట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు. అంటే అది కాదు డాక్టర్ గారు, అంటే ఎగ్ ఫ్రీజ్ చేయాలన్న బ్యాకప్ పెట్టుకోవాలన్న ఆలోచనే, అంటే ఇష్టం వచ్చినప్పుడు కంటా ఉంటేనేగా, లేకపోతే అవసరం లేదుగా కాదా? అంటే ఎడ్యుకేషన్ అంటే వీళ్ళకండి ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఇవి కొన్ని ఐడియాస్ ఫ్లోట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు అమ్మాయిలని ఈ 25 ఏళ్ళ అమ్మాయిలని 22 to 26 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అమ్మాయిలని మీరు తీసుకోండి. ఓకే, వాళ్ళని మీరు అడగండి, ఇప్పుడు పెళ్లి చేసుకోండి పిల్లలు కానండి, మీరు మనం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు మా అమ్మాయి ఉంది 25 ఇయర్స్, నువ్వు ఐ మీన్ ఆబ్వియస్లీ నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కాబట్టి అమ్మ ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరగాలి. ఇది సైన్స్ బ్యాక్డప్ కూడా, ఇదేది పెద్దలు వచ్చిన సామెత కూడా కొన్ని సైన్స్ బ్యాకప్ తోనే చెప్తూ ఉంటారు పెద్దలు కూడా. సో నువ్వు 25 ఏళ్ళకు పెళ్లి చేసుకో, 27 ఏళ్ళు 28 ఏళ్ళ కల్లా కనీసం ఒక పిల్లని కనంటే ఎంతమంది వింటారో మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. సో ప్రాక్టికల్ గా వీళ్ళు ఏంటంటే ఈ జనరేషన్ మళ్ళీ వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో చెప్పలేము. ఎందుకంటే నేను యాజ్ అ పేరెంట్ నేను అడ్వైస్ చేస్తాను. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు, నా కొలీగ్స్ ఉంటారు, అందరికి చెప్తాం, వాళ్ళందరూ డాటర్స్ కి చెప్తారు, అమ్మా ఈ వయసులో జరగాల్సినవి జరగాలి, ఈ వయసులో పిల్లలు అయిపోవాలి. నేను అనేది ఏంటంటే యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మిడిల్ గ్రౌండ్ తీసుకుందాం. 30 లోపు ఒక పిల్లనన్నా కనండి. దట్స్ వాట్ నేను మా అమ్మాయి కన్నా చెప్పేది అదే. 30 లోపల ఒక పిల్ల ఉంటే యూఆర్ నాట్ చైల్డ్ లెస్. కాకపోతే ఎంతమంది ఈ జనరేషన్ ఆల్ఫా వాళ్ళు, ఇంకా వచ్చే జనరేషన్ జీ వాళ్ళు, జెడ్ వాళ్ళు, జీ వాళ్ళు ఎంతమంది వింటారు ఈ అడ్వైస్? సో మనం కూడా మిడిల్ గ్రౌండ్ గా ఆలోచించాలి. ఇది బ్యాక్ లాగా వాడుకోండి కానీ దీన్ని అబ్యూస్ చేయకండి. ఇది ఏదో ఉందని ఒక ఫాల్స్ దీంతో, సో నా దగ్గర బ్యాంకులో దాచుకున్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినప్పుడు కంటాను, 40 ఏళ్ళకి కంటాను, 45 ఏళ్ళకి కంటాను అనేటప్పటికీ అప్పుడు మీరు ప్రోస్ కాన్స్ మీరు డాక్టర్ తో మాట్లాడుకోవాలి. మీ ఫర్టిలిటీ మీరు కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో మీరు డాక్టర్ తో కూర్చొని మీరు ఫర్టిలిటీ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇదిగో నేను కెరియర్ ఇప్పుడు అనుకుంటున్నా, పెళ్లి ఇప్పుడు అనుకుంటున్నా, ఫర్టిలిటీ ఇప్పుడు అనుకుంటున్నా, సో నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నానా డాక్టర్ గారు, లేతే మీరు ఇంకా ఇందులో మీరేమైనా యాడ్ చేస్తారా? సో డెఫినెట్లీ మా ఇన్పుట్ తీసుకోవాలి వాళ్ళు, డాక్టర్ గైనకాలజిస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలి, మ్యారేజ్ పోస్ట్ పోన్, కెరియర్ అనుకున్న వాళ్ళు ఇవన్నీ ఆలోచించాలి. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక మనిషిని భూమిలోకి తెస్తున్నారండి, ఒక జీవిని తెస్తున్నారు. ఆ జీవికే గనక రైట్స్ ఉంటే, ఆ జీవికి ఇప్పుడు మన బేబీకి రైట్స్ ఉండవు కదండి, ఆ జీవికే గనక రైట్స్ ఉంటే ఆ జీవి ఏమనుకునేదో అసలు నన్ను ఈ వయసులో కన్నావమ్మా, కొద్దిగా ముందు కనుంటే బాగుండేదేమో, అయితే నాకు అబ్నార్మాలిటీస్ వచ్చినేమో. సో బేబీకే కనుక లీగల్ రైట్స్ ఉంటే బేబీకి థింకింగ్ పవర్ లేదు. సో మనం బేబీ తరఫున మనం ఆలోచించాలి. ఈ ఒక జీవిని మనము ఈ సృష్టిలోకి తెస్తున్నప్పుడు ఎంత నార్మల్ గా తెస్తే మనం అంత మంచిది. ఆ బేబీకి సమాజానికి ఇద్దరికి న్యాయం చేసినట్టు. సో ఆడవాళ్ళు అలా కూడా ఆలోచించాలి. కాకపోతే టెక్నాలజీ అది వేస్ట్ టెక్నాలజీ కాదండి. ఒకసారి అన్ని ప్లాన్ చేసుకున్నా మనకి ఏమవుతుందంటే పిల్లలు పుట్టకపోవచ్చు, కొద్దిగా లేట్ అవ్వచ్చు. సో ఇవన్నీ మీరు గైనకాలజిస్ట్ తోనో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తోనో మీరు కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటారండి? మరి మీరు ఫర్టిలిటీ ఎందుకు ప్లాన్ చేసుకోరు? అదే నేను మీరు అంత స్మార్ట్ అయినప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలి ఇన్న ఆలోచించినప్పుడు అదన్నీ మీరు ముందే 2021 కల్లా మనకు అవగాహన, మన వెస్టర్న్ సొసైటీని ఫాలో అవుతున్నాం. కానీ చేసే వాళ్ళ ప్లానింగ్ మనం ఎందుకు చేయట్లేదు? మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియన్ సిస్టమ్ లో మనకి ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ చాలా బాగుంది. సో అండ్ ప్లస్ ఈ మగవాళ్ళు కూడా చేంజ్ అవ్వాలి. కాస్త ఆడవాళ్ళు ఉద్యోగం చేసి మీకు ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తున్నప్పుడు వాళ్ళు కూడా పిల్లల్ని రాత్రులు లేవాలి, వాళ్ళ కెరీర్ డిలే అవుతుంది. సో మగవాళ్ళు కూడా కాస్త పిల్లల్ని చూసుకోవాలి, ప్రెగ్నెన్సీని హెల్ప్ చేయాలి. సో ఇది ఇంటి ఫ్యామిలీ సపోర్ట్. రెండోది సంధ్య గారు అన్నట్టు మీకు వర్క్ ప్లేస్ లో కూడా ఆడవాళ్ళకి లిబర్టీ ఇవ్వాలి. వాళ్ళకి మీరు అన్నట్టు బ్రెస్ట్ ఫీడింగ్, ఇది వాళ్ళ కెరియర్ ని నువ్వు మెటర్నిటీ లీవ్ వెళ్ళావు కాబట్టి నువ్వు ఇంకా వాపస్ వచ్చే ఛాన్స్ లేదు. నో, దేర్ కెరియర్ షుడ్ గో ఆన్ యాజ్ నార్మల్. నువ్వు మధ్య బ్రేక్ తీసుకున్నంత మాత్రం నీ కెరియర్ ఎఫెక్ట్ కాకూడదు. సో అవన్నీ మీరు సొసైటీగా చేంజ్ అయ్యి ఇంట్లో ఫ్యామిలీ చేంజ్ అవుతే ఐ థింక్ ఆడవాళ్ళు మీరేం ప్రెషర్ పెట్టక్కర్లేదండి. దే ఆర్ స్మార్ట్ పీపుల్, దే నో, వాళ్ళకి తెలుసు.
సో వాళ్ళు ప్లాన్ వేసుకొని సరైన టైంలోనే చేస్తారు. సో దుర్గ గారు ఇంకొక మాట కూడా చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అన్నారు గైనకాలజిస్ట్ అడ్వైస్ తీసుకోవాలి అని. సరే, రకరకాలు ఇప్పుడు చాలా సందేహాలు డాక్టర్ గారు ప్రమోద్ గారు కూడా లేవనెత్తారు. జెనెటికల్గా ఎలా ఉంటాయి, మదర్, అంటే ఇవన్నీ ఇప్పుడు ఒక వాళ్ళ అదృష్టం కొద్దీ మీలాంటి మంచి డాక్టర్స్ దొరికితే ఓకే సలహాకి, లేదు వెళ్ళినప్పుడు చాయిస్ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే 4 ఏళ్ళకైతే ఈ రకంగా సెటిల్ అవుతాం, 6 ఏళ్ళకైతే ఇంకొంచెం బాగా సెటిల్ అవుతాం, అప్పుడు ఇంకా హ్యాపీగా కంఫర్ట్గా నేను 1 ఇయర్ జాబ్ మానేసైనా చూసుకోవచ్చు. ఇలా రకరకాల ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏ వయసులో ఇది జరగకపోతే ఎంత ప్రమాదమో, లేకపోతే ఆ బిడ్డలకి ఎంత అన్యాయం చేసిన వాళ్ళు అవుతామో ఇది కొంచెం స్పష్టంగా చెప్తున్నారు అనుకోవచ్చా? చెప్తారా? అంటే ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో ఈ అవేర్నెస్, మా ఫర్టిలిటీ డాక్టర్లు కానీ గైనకాలజిస్ట్ కానీ చాలా మట్టుకి అవేర్నెస్ పెంచుతున్నాము. ఓకే. కాకపోతే అది ఎంతమందికి రీచ్ అవుతుందో, సిటీలో రీచ్ అవుతుందా, మరి బయట వాళ్ళు కూడా పల్లెటూరులో అమ్మాయిలకు కూడా రీచ్ అవుతుందా? కానీ పల్లెటూర్లలో మన ఇండియాలో ఇవి లేవండి స్టడీస్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి అర్బన్ సిటీస్ లో ఎంతమంది ఫ్రీజ్ చేసుకుంటున్నారు, పల్లెటూరులో అమ్మాయిలు ఎంత అవేర్నెస్ వచ్చి వాళ్ళు ఎంతమంది ఫ్రీజ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ మన దగ్గర డేటా లేదు. సో కాకపోతే ఇన్స్టాలు ఇవన్నీ ఈ మధ్య అందరికీ అవైలబుల్ అండి. సో నేను యాజ్ అ రెస్పాన్సిబుల్ ప్రొఫెషనల్ ఈ లైన్ లో ఉన్నాను కాబట్టి, ఈ డిబేట్లు వస్తున్నాయి కాబట్టి ఇట్స్ మై డ్యూటీ, ఆర్ చిన్మయి లాంటి అమ్మాయిల డ్యూటీ కూడా, షీఈ్ ఆల్సో ఎన్ ఎడ్యుకేటెడ్ గర్ల్ అండ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. సో మేము అవేర్నెస్ పెంచాలి, మీలాంటి వాళ్ళు కూడా అవేర్నెస్ పెంచాలి. కొన్ని టెస్ట్లు ఉన్నాయి, హార్మోన్ టెస్ట్లు ఉన్నాయి, AMH అని. దానివల్ల మీకు ఎగ్ యొక్క ఓవరాల్ హెల్దీనెస్, మీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ తెలుస్తాయి. సో మీరు ప్రతిసారి మీరు వెళ్తాం కదండి, ఇప్పుడు కార్పొరేట్ లో మాస్టర్ హెల్త్ చెకప్స్ చేసినప్పుడు ఆడవాళ్ళకి మాస్టర్ రీప్రొడక్టివ్ చెకప్స్ పెట్టాలి. ఎందుకు పెట్టరు కార్పొరేట్ వాళ్ళు? సో అవేర్నెస్ వచ్చింది అనుకోండి, మీకు ఈ హార్మోన్, మీకు పిల్లలు పుట్టే హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ ఉందని తెలిసినప్పుడు అమ్మాయి వాళ్ళ రియాక్షన్స్ వేరేగా ఉంటాయి. కెరియర్ ఒక 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేద్దాం, నాకు ఎగ్ రిజర్వ్ లో ప్రాబ్లం, ఇలా వెళ్దామని వాళ్ళు ఆలోచించవచ్చు. సో అవన్నీ మనం ముందు ఎడ్యుకేషన్ ద్వారానే ఇవన్నీ చేంజ్ అవుతాయండి. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. చిన్మయి మేడం చెప్పారు, అంటే ఒక సీనియర్ గైనకాలజిస్ట్గా, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్గా ఆవిడ చెప్తున్న సలహా ఏంటంటే 30 లోపు ముందు ఒక బేబీని అన్న, కొంచెం ఎక్కువే చెప్పారు మేడం, ఎందుకంటే అన్ని ఆమె ప్రాక్టికల్గా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పారు మేడం. యాక్చువల్గా మిడిల్ గ్రౌండ్ ప్రాక్టికల్గా ఇవాళ ఉన్న వీళ్ళని దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ 30 లోపు ఒక బేబీని కనండి, పెళ్లి చేసుకోవటం కదా, ఒక బేబీని కనండి. సో అప్పుడు మీరు చైల్డ్లెస్ కాకుండా ఉంటారన్నది. సో దీనికి ఈ తరం సిద్ధం అవుతుంది అనుకోవచ్చా? మళ్ళీ ఈ ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల వల్ల మానసికంగా కాస్త ఒత్తిడికి లోనవుతూ తర్వాత ఎలా ఉంటుందో ఆందోళనకు గురవుతూ ఈ గందరగోళం కంటే, సరే బ్యాకప్గా మేడం చెప్పినట్టు కొంతమంది చేసుకునే అవకాశం ఉండి ఆర్థికంగా శక్తి ఉంటే చేసుకుంటారు, కానీ బట్ ముందు 30 లోపు ఒక బేబీని కనాలి అన్న ఆలోచన ఎంతమంది తీసుకునే అవకాశం ఉంది? సార్ డెఫినెట్లీ అందరికైతే ఆలోచన ఉంది. ఎస్పెషల్లీ నేను ఉన్న ప్రొఫెషన్ లో నా కొలీగ్స్ వాళ్ళందరికీ, బికాజ్ మేము డెలివరీస్ కండక్ట్ చేస్తాము, మేము ఎన్నో ప్రెగ్నెన్సీస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ చూస్తాము. నాట్ జస్ట్ ఫర్టిలిటీ ఆప్షన్ అనే కాదు, కానీ మన ఫర్టిలిటీ తగ్గిపోతుంది, డిక్లైన్ అవుతుంది ఏజ్ తోనే కాదు, కానీ 30 దాటితే మెడికల్ కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఖచ్చితంగా అందరి మైండ్స్ లో ఉంది, కానీ అన్ని తెలిసిన డాక్టర్స్ కూడా ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు అనే దానికి ఖచ్చితంగా ఒక రీజన్ అయితే ఉంది. ఏంటి అంటే మన సంధ్యా మేడం గారు చెప్పారు కదా, ఇట్లా వర్క్ ప్లేస్ అనేది ఎలా మారాలి అనేసి. ఖచ్చితంగా మేబీ దుర్గా మేడం వాళ్ళు కూడా గైనకాలజిస్ట్, వాళ్ళ జనరేషన్ లో కుదిరిన 30 లోపల ప్రెగ్నెన్సీస్ ఈ జనరేషన్ లో ఎందుకు కుదరట్లేదు? ఎందుకు అంటే బికాస్ అందరూ కెరియర్ కోసం పరిగిస్తున్నారు. ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ ఎక్కువైపోతుంది. ఈవెన్ మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక ఎంప్లాయ్మెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెన్ దెర్ ఇస్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్ విత్ బోత్ సేమ్ ఈక్వల్ ఎబిలిటీ, అంతా ఈక్వల్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ చేసుకునే ముందు దే విల్ ప్రిఫర్ ఎ మ్యాన్ ఓన్లీ. ఎందుకంటే అమ్మో, ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్ లో రెసిషన్ జాబ్ ఎక్కువ అమ్మాయిలే ఉంటుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి, వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, వాళ్ళ వల్ల మనకి మెటర్నిటీ లీవ్ అనేది కార్పొరేట్ సెక్టర్ లో కూడా అలా ఆలోచిస్తున్నారు. ఈ రోజు కూడా నేను ఒక ఎంప్లాయ్మెంట్ కోసం నేను చూసినప్పుడు, మీరు మ్యారీడా కాదా, మీరు ఇక్కడే ఉంటారా, మీరు పెళ్లి చేసుకుంటే వేరే చోటుకి ఏమైనా వెళ్తారా అంటే ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు
Okay. అమ్మో మనం ఎంప్లాయ్మెంట్ మనకి ఇప్పుడు అర్జెంట్ గా ఇప్పుడు మనం ఫస్ట్ ఇంత చదువుకున్న తర్వాత ఇప్పటికన్నా మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి, ఫస్ట్ మనం సెటిల్ అవ్వాలి, ఈ ప్రెషరే ఎక్కువ తెలుస్తుంది. కానీ ఈ ప్రెషర్స్ లో అసలు మెయిన్ ఈ అదర్ థింగ్స్ అనేది ఈ జనరేషన్ ఆలోచించట్లేదు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకొకటి సంధ్యా మేడం గారు చెప్పినట్టు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో చాలా మందికి, అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళలో చూస్తున్నాను కూడా, తల్లుల దగ్గర గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెంచడం కాదు, మనమే పెంచాలి మన పిల్లల్ని, మనకు ఎమోషనల్ మెచ్యూరిటీ రావాలి, మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి అనేది అది కూడా కొంచెం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. కానీ ఈలోగా జరగాల్సిన మీరే చెప్తున్నారు, అడితే వచ్చే సమస్యలు కూడా కొన్ని ఉంటాయి అన్నది సమస్యలు అది ఎవరు ఎక్కువ ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇదే సూపర్ఫిషియల్ గా కనిపించే ప్రాబ్లం ఇది కాబట్టి, ఆ ప్రాబ్లం అంతా డీప్ గా జరుగుతుంది కాబట్టి అది ఎవరికి కనిపించదు. సూపర్ఫిషియల్ ప్రాబ్లం పైన మనం ఎప్పుడు ఫోకస్ చేస్తుంటాం కదా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో అలాంటప్పుడు ఈవెన్ పీజీ లైఫ్ లో మన కొలీగ్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారంటే అది సపోర్టింగ్ అంటే, అమ్మో ఈ అమ్మాయి ప్రెగ్నెంటా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోతే ఇంకొక రీప్లేస్మెంట్ ఎవరు చేస్తారు, మన మీద బర్డెన్ పడుతుంది అంటే, ఇలాంటి ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మన వర్క్ ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ అవ్వకపోవడం వల్ల తీసుకునే డెసిషన్స్ అమ్మాయిలు. సో మేబీ ఇలాంటి టెక్నాలజీ పైన మనం రిలై అవ్వకుండా ఒక ప్రాపర్ ప్లానింగ్, మేడం చెప్పినట్టు ఇఫ్ వీ వాంట్ వీ కెన్ డెఫినెట్లీ ప్లాన్. అండ్ మా జనరేషన్ కూడా చెప్పే వాళ్ళు ఉండాలి. మేబీ మేడం వాళ్ళ టైంలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అండ్ చాలా సొసైటల్ ప్రెషర్ అనుకోకూడదు, చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ జనరేషన్ లో ఎక్కువ మీ కాళ్ళ పైన మీరు నిలబడాలి, మీరు బాగా చదువుకోవాలి అనే కాన్సెప్ట్ ఎక్కువ రన్ అవుతుంది కాబట్టి దీని గురించి చాలా తక్కువ ఆలోచిస్తున్నారు. రైట్ చిన్మయి, టైం అయిపోతుంది సార్. ప్రమోద్ గారు ఏం చెప్తారు సార్? మేడం మంచి మాట చెప్పారు. ఒకటి పుట్టే ఆ బిడ్డకే మనసు ఉంటే ఏం ఆలోచిస్తుంది అన్నది ఒక టచింగ్ పాయింట్ సార్. ఇప్పుడు తను చెప్తున్నట్టుగా మాకు చెప్పేవాళ్ళు కదా, చిన్మయి చెప్తుంది, మాకు చెప్పేవాళ్ళు కూడా కావాలి. కెరీర్లో పరిగెత్తనే కాకుండా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదేదో బోరింగ్గా వాళ్ళకి నచ్చని విధంగా కాకుండా నచ్చేట్టుగా చెప్పడం ఎట్లా సార్? అంటే ఏం లేదండి, దీనిలో ఒకటి ఏంటంటే మనం ఓవరాల్ ఇండియన్ సొసైటీ కాంటెక్స్ట్లో మనం దీన్ని ప్రస్తుతం చర్చిస్తున్నాం. అవును సార్. సో ఇండియన్ సొసైటీ కాంటెక్స్ట్లో అంతగా ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే ఇప్పటికి కూడా పెద్దల మాటలు వినేటువంటి సంస్కారం మన పిల్లలకు ఉంది. అంటే వాళ్ళకి ఏంటంటే అర్థమయ్యేటట్టుగా మనం చెప్పగలగాలి. ఎందుకంటే మేము సపోర్ట్ చేస్తామను, లేకపోతే ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు ఇందాక చాలా మటుకు వర్క్ రిలేటెడ్ డిస్కషన్ వచ్చింది, అది చాలా మటుకు నిజమే. ఎందుకంటే ఎంప్లాయర్గా మనం కూడా చూస్తుంటాం, చాలామంది ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు లేకపోతే ఎట్లా అనేది, ఆ స్లాట్ ఎవరు ఫిల్ చేస్తారు, ఎవరు ఓవర్ వర్క్ చేస్తారు. సో జనరల్గా ఏంటంటే సింపాథెటిక్గానే ఉంటారు మన దగ్గర. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, గర్భిణీ స్త్రీ ఉందంటే మనం చూస్తుంటాం, బయట కూర్చోమంటాము, లేకపోతే వర్క్లో కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది తప్పకుండా ఉంటుంది. సో ఇదేంటంటే వీళ్ళకి దానికి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి ఊహించుకుంటారు, ఓహో నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నన్ను వాళ్ళు వర్క్ నుంచి తీసేస్తారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత రానివ్వరు, లేకపోతే వర్క్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే చాలా మటుకు మనం డిస్కషన్తో సాల్వ్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఈ భయాన్ని ఒకటి పోగొట్టాలి. రెండవది, ఇప్పుడు డాక్టర్ దుర్గా గారు చెప్పినట్టు ఏవైతే అనర్థాలు ఉన్నాయి తర్వాత చేసుకుంటే ఎట్లా అనేది, వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు దాన్ని బాగా విశ్లేషించారు, వాళ్ళు దాన్ని పేషెంట్స్కి చెప్పాలి. అట్లాగైతే అని చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, దీనివల్ల ఏంటి నష్టాలు అనేది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మూడో పాయింట్ మనం అసలు డిస్కస్ చేయలేదు ఏంటంటే క్వాలిటీ కంట్రోల్. ఇప్పుడు వీళ్ళు ఎగ్స్ రిట్రీవ్ చేసిన తర్వాత వాటిని ఏ విధంగా మనము ఫ్రీజ్ చేస్తాము, ఫైనాన్షియల్ పక్కన పెట్టండి, దాని క్వాలిటీ కంట్రోల్ ఏంటి, 10 years తర్వాత దాన్ని ఎట్లా ఉంది, దాని టెంపరేచర్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు, ఆ ల్యాబ్స్ ఏంటి, ఆ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనం ఇండియాలో చాలా ఇంపార్టెంట్. అవి ప్రాపర్గా లేకపోతే సక్సెస్ రేట్ కూడా చాలా రాదు. మళ్ళీ వీళ్ళు ఇంతకాలం వేచి ఉండి మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వలేదంటే మొదటిగా వచ్చింది, మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. సో ఈ విధంగా ఏంటంటే ఎర్లీగా ఉన్నప్పుడే వాళ్ళు హెల్తీగా ఉంటారు, పిల్లల్ని కనడానికి కూడా అనువైనటువంటి సమయం, అందువల్ల ఈ నెగటివ్ ఆస్పెక్ట్స్ మనం చెప్పాలి. అట్లాగే మన సంధ్య గారు చెప్పినట్టు సోషల్ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళకి హైలైట్ చేయాలి, ఎందుకంటే అది మన బాధ్యత. వాళ్ళు సమాజానికి చెందిన వాళ్ళు, ముందు తరానికి మనం మార్గదర్శనం. సో ఈ విధంగా వాళ్ళని మనం మోటివేట్ చేస్తే కనుక ఇటువంటి నూతన పంథాలో వెళ్లాల్సిన అవసరం లేదు అని మనం వాళ్ళకి చెప్పగలుగుతాం. ఓకే, ఆఖరిగా సంజయ్ గారు 2-3 మంచి విషయాలు. ఒకటి, అమ్మగా దుర్గారు కూడా ఒక మాట చెప్పారు, ఆ పుట్టబోయే బిడ్డకి హక్కులు ఉంటే
అండంగా ఉన్నప్పుడు లేదా పిండంగానే ఉన్నప్పుడు హక్కులుంటే నన్ను ఇలా పుట్టిస్తావా అని అడుగుతారు. నిజంగా హార్ట్ టచింగ్. అంటే ఏదైనా నాకు లేట్ చేసావు లేదా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఈ కారణంగా అన్న పరిస్థితి, అది తల్లులు తండ్రుల మనసులోకి వస్తే ఆ డిలే చేయరా అన్నది ఒకటైతే, వర్క్ ప్లేస్లో కొంత ఇబ్బంది ఉన్నా జయించాలనుకున్నప్పుడు చాలామంది కెరీర్ కొంత వదిలిపెట్టి తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా పికప్ అయిన వాళ్ళు ఉన్నారు, అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరి ప్రయారిటీ వాళ్ళు. నాకు మంచి కుటుంబం, మంచి భర్త, మంచి కుటుంబం ఉన్నప్పుడు నేను హాయిగా తల్లినయ్యి ఒక సంవత్సరం 2 ఏళ్ళు ఆ మాతృత్వ ఆనందాన్ని పొంది తర్వాత కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఏమన్నా తప్ప దాని విషయంలో అది నష్టమా? ఆ సపోర్ట్ ఉంటే, సపోర్ట్ లేని దగ్గర మీరు చెప్పింది 100% వాస్తవం. సంజయ్ గారు ఎలా చూడాలి? ఒకటండి, మనం కన్నా పెంచుకున్నా ఏ బిడ్డలకైనా ముందు ఈ దేశంలో పిల్లలకి హక్కులుంటాయి అనే కాన్సెప్టే లేదు. పిల్లలకి హక్కులుంటాయి, పిల్లల్ని బాధ్యతగా పెంచాలి. తల్లిదండ్రుల అప్రోచ్ లోనే, అంటే వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడము ప్రేమ కాదు. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే, పెంచుకున్న పిల్లలైనా కన్న పిల్లలైనా వాళ్ళు అడగరు మమ్మల్ని కానండి అని అడగరు, మమ్మల్ని పెంచుకోండి అని అడగరు. అది మనం బాధ్యతగా చేయవలసిన పని. అలాగే పెళ్లి అవ్వగానే ముందు అసలు పెంచగలుగుతామా, బాధ్యతగా పెంచుతామా లేదా, మనం ఇద్దరం కమిట్మెంట్ తో ఉన్నామా? బిడ్డల్ని కన్న వాళ్ళందరూ కూడా బిడ్డల్ని కని పెంచడానికి ఒక కమిట్మెంట్, ఒక కన్విక్షన్ తో కనాలి కంపల్సరీ. అంటే అవాయిడ్ చేయమని నా ఉద్దేశం కాదు, కానీ బిడ్డల పట్ల ఒక బాధ్యతతో కన్విక్షన్ తో కనాలి ఎవరైనా. ఏదో ఆ టైంకి కనాలి 25 ఏళ్ళ కనాలి అన్నట్టు కంటం కాకుండా ఇంకొక ప్రాబ్లం ఉందండి. పెళ్ళవగానే ఓ ఇద్దరు పిల్లలను ఒకళ్ళనో ఇద్దరు కనడం ఒక మ్యాండేటరీ లాగా చేస్తున్నారు. ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్ లో, మిడిల్ క్లాస్ లో ఎక్కువ కనపడుతుంది, హైయర్ క్లాస్ లో కనపడుతుంది. అంటే హైయర్ క్లాస్ లో వాళ్ళు వాయిదాన్ని వేస్తున్నారు. కింది వర్గాల్లో అయితే ముందు పెళ్ళవగానే కనేస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఉంటున్నారా, పిల్లల్ని బాధ్యతగా పెంచుతున్నారు. ఎందుకంటే నేను హోమ్లెస్ చిల్డ్రన్ తో పనిచేస్తున్నానండి, వేల మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంది. ఏ రీజన్స్ తో పిల్లల్ని రోడ్ల మీద వదిలేస్తున్నారు. కాబట్టి ఎవరైనా పిల్లల్ని కనాలన్నప్పుడు కన్విక్షన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, బాధ్యత. పిల్లల్ని కనడమే బాధ్యతే, బాధ్యతగా పెంచే వాళ్ళే కనాలి అనే దాంట్లో మాత్రం నేను చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాను. రెండో విషయం, మీరు ఇప్పుడు అన్నారు, ఖచ్చితంగా వాయిదా వేయడం వల్ల నష్టమే ఉంది. సహజంగా జరగగలిగినవి ఏదున్నా కూడా సహజంగా చేయాలి. అదే సమయంలో ఆ పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళకి నోరుందని మనం గుర్తించడం కాదు, వాళ్ళకి హక్కులు ఉంటాయి. బాధ్యతగా వాళ్ళ పట్ల వ్యవహరిస్తే చాలా సమస్యలు మనం పరిష్కరించుకోగలుగుతాం. పిల్లల్ని ఎప్పుడైతే ప్రేమగా పెంచుతామో వాళ్ళు బాధ్యతగా ఎదుగుతారు, సమాజానికి ఉపయోగపడతారు. అట్లాగే సైన్స్ టెక్నాలజీ మనకు ఉపయోగపడేదిగా ఉండాలి, దానిలో మనం మారుతున్నాం. రైట్ అండి. చాలా అంటే చాలా మంచి విషయాలు చర్చకు వచ్చినాయి. ముఖ్యంగా ఇలాంటి నిర్ణయం కేవలం అవసరమైన వాళ్ళు, బ్యాకప్గా పెట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే పెట్టుకునే ఆలోచన చేయటం ఒకటైతే, అన్నిటికంటే కీలకంగా ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. చాలా పాత సామెతగా మనకు కనపడుతున్నా దాని వెనకాల సైన్స్ ఉందని మేడం చెప్తున్నారు. బయలాజికల్గా ఆ శరీరం వాటిని భరించే పరిస్థితి, ఆ మాతృత్వాన్ని అనుభవించే బంధాన్ని బిడ్డలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా కెరీరు సంబంధించి కుటుంబం అంతా మంచిగా చూసుకునే వాతావరణం ఉన్నప్పుడు దీన్ని అనుభవించడమే మంచి చాయిస్గా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో 30 దాటే వరకు, ఈవెన్ ఎగ్ ఫ్రీజ్ చేసుకున్న 30 వరకు ఆగే ఆలోచన పెట్టుకోకుండా 30 లోపు కనీసం ఒక బిడ్డనైనా కంటే రిస్క్ తక్కువ ఉంటుందంటున్నారు. ఎగ్ ఫ్రీజు అత్యవసరమైతే వాడుకునే ఒక ఫెసిలిటీగా ఉండాలి తప్ప దాని పేరుతో మనం కాలయాపన చేయటం, అది ఉంది కదా అన్న భరోసాతో ఉండి తర్వాత ఇబ్బంది పడే కేసులో ఉంది. వీటికి సంబంధించి గొప్ప డీటెయిల్డ్ డేటా కూడా భారతదేశంలో అందుబాటులో లేదు. ఎంతవరకు సక్సెస్ ఉన్నది, లేట్గా డెలివరీస్ అయితే ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇలాంటి చాలా ఇబ్బందులు మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు సహజ సిద్ధంగా కనీసం 25-30 మధ్యలో ఒక బిడ్డ కన్నా జన్మనివ్వటం, ఆ బిడ్డలు కూడా ఏం ఫీల్ అవుతారు, నాకు మంచి హెల్త్ ఉండే రీతిలో మా అమ్మా నాన్న కనలేదనుకునే పరిస్థితి రాకుండా చూడాలి. పిల్లల్ని కంటం బాధ్యత, బరువు కంటే అదొక బంధం అనుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న డాక్టర్ ప్రమోద్ గారికి, అలాగే చిన్మయ్య గారికి, డాక్టర్ శ్రీదుర్గ గారికి, సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.